నిజామాబాద్ జిల్లా 7వ బెటాలియన్లో 460 మంది కొత్తగా శిక్షణ పొందిన ప్రత్యేక పోలీసులు దీక్షిత్ పెరేడ్ పాల్గొని గౌరవవందనం స్వీకరించిన ఉమ్మడి జిల్లాల పోలీస్ కమిషనర్ సింధు శర్మ. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో 2024 బ్యాచ్కు చెందిన 460 మంది కొత్తగా రిక్రూట్మెంట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ కాలం పూర్తి అయినందున వారు విధుల్లో చేరేందుకు పాసింగ్ అవుట్ పెరేడ్ అధికారులు నిర్వహించారు. శిక్షణ పొందిన కానిస్టేబుల్ కరాటే, కుంఫు మరియు రైఫిల్ శిక్షణ విభాగాలను ప్రత్యేక శిక్షణ తీసుకొని ప్రత్యేక కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల పోలీస్ కమిషనర్ సింధు శర్మ మాట్లాడుతూ పోలీసు వృత్తి 24 గంటలు కఠినంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. ఎంతో ఓపికగా విధి నిర్వహించాల్సి ఉంటుందని, సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం తమ ధర్మం అని గుర్తించాలన్నారు. జాతీయ విపత్తులు ఆపత్కాల సమయంలో పోలీసులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విధి నిర్వహణతో పాటు సమాజ సేవ చేయాల్సి ఉంటుందన్నారు. కొత్తగా శిక్షణ పొందిన అభ్యర్థులు ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉత్తమ పోలీసులుగా రాణించాలని కోరారు. శిక్షణ పొందిన కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. దీక్షంతు పెరేడ్ ముఖ్యాతిథిగా ఉమ్మడి జిల్లాల పోలీస్ కమిషనర్ సింధు శర్మ హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పోలీసులు శిక్షణ తీసుకున్న వారికి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్, సహాయ కమాండెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ గారు వివరించినారు. డెడికేషన్ అంటే మీ అంకిత భావాన్ని, మీ కుటుంబ సభ్యుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కేవలం ఒక శిక్షణా కార్యక్రమం ముగింపు లాగా కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకున్నది 9 నెలల కాలంలో మీరు నేర్చుకున్నది కేవలం కొన్ని సబ్జెక్ట్స్ కాదు, ఒక స్కిల్ మాత్రమే కాదు, కొంచెం నాలెడ్జ్ కాదు. మీరు ఇక్కడ డిసిప్లిన్ నేర్చుకున్నారు, హార్డ్ వర్క్ నేర్చుకున్నారు, ఒక టీమ్ వర్క్ అంటే ఎలా చేయాలి అన్నది నేర్చుకున్నారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకున్నారు. మీరు గేట్స్ బయటకు వెళ్ళగానే సమాజం మిమ్మల్ని సొసైటీలో లీడర్స్గా చూస్తుంది. మీరు లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఇక్కడ నేర్చుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మన వ్యక్తిగత అవసరాల కంటే, మన వ్యక్తిగత భద్రత కంటే, మన దేశ భద్రతకి, శాంతి భద్రతల పరిరక్షణకి మనం ఎక్కువ విలువనిస్తాము అనే నిశ్చయాన్ని వాళ్ళు మనం గుర్తు చేసుకుంటున్నాము. వెళ్ళగానే మిమ్మల్ని పూర్తిగా వేరే విధంగా సమస్తుంది. ఎందుకు అంకులు ఉన్నాయి, మనల్ని వేరే విధంగా చూడడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిని మనము తప్పులు చేసినా చేయకపోయినా మనం క్షమిస్తాము, కానీ ఒక యూనిఫామ్ వేసుకున్న అధికారిని సమాజం భూతద్దంతో చూస్తుంది. మనకు వచ్చే జీతభత్యాలు ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి మంచి పేరైనా చెడ్డకి కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన ఈ శిక్షణ, మీరు నేర్చుకున్న విలువలు, ఈ టీమ్ వర్క్ కానివ్వండి, ఇంటిగ్రిటీ కానివ్వండి, డిసిప్లిన్ ఆర్ ద డెడికేషన్ యూ హ్యావ్ షోన్, ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితులనైనా మీరు ఎదుర్కొనే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐఎమ్ షూర్ యూ విల్ ఫేస్ ఎనీ హార్డ్షిప్స్ దట్ కమ్ యువర్ వే ఇన్ యువర్ కెరియర్. చివరిగా మీరందరూ కూడా మీకు కేటాయించబడిన బెటాలియన్కి, ఈ 7th బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్కి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకి, మన రాష్ట్రానికి మరియు దేశానికి మంచి పేరు తెస్తారని నాకు చాలా నమ్మకం ఉంది.
ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.